ఏంటిది అని చూస్తున్నారా? ఇది అయితే మినీ శిల్పారామం అండి. ఇది ఎక్కడుందని అనుకుంటున్నారా? ఇది హైదరాబాద్‌లోని ఉప్పల్ టు నాగోల్ మధ్యలో అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలైతే నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. టికెట్ నుంచెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తాను. వీడియో పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా. వీడియో మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అనుకుంటాను. మేము కూడా బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్‌కి ఎంతో యూజ్ ఉంటుంది. యూట్యూబ్ అయితే మన ఛానల్‌ని ఇంకా కొంతమందికి చూసేలాగా చేస్తుంది. మీరిచ్చే చిన్న లైక్ వల్ల. మినీ శిల్పారామం అయితే ఎక్కడుంటుందని ఆల్రెడీ చెప్పాను కదా! ఉప్పల్ టు నాగోల్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా అయితే చెక్క బొమ్మలకైతే ప్రత్యేకత ఉంటుంది. అలాగే మనకు కొన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. డ్రెసెస్ కానీ, జ్యువెలరీ గానీ చాలా వరకైతే ఉంటాయి. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పటివరకు మీరు చూసిందంతా ఎంట్రన్సే అండి. ఇది కూడా ఎంట్రన్సే మీరు చూస్తున్నది. ఇక్కడే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడైతే అడల్ట్‌కి వచ్చేసి 40 రూపీస్ టికెట్ ఉంటుందండి. చిల్డ్రన్స్‌కి అయితే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. 0-4 ఇయర్స్ వాళ్ళ పిల్లలకైతే ఎలాంటి టికెట్ ఉండదు. మీరు ఇదంతా బయట ఎంట్రన్స్ అండి. ఇక్కడ గార్డెన్ మా పాప కూర్చుందయితే గార్డెన్ లాగా ఉండి మధ్యలో కృష్ణుదయితే ఉంది. చాలా బాగుంది బృందావనం లెక్క. నాకైతే చాలా బాగా అనిపించింది గ్రీనరీ అయితే. నేనైతే ఇది టైం అయిపోయినాక ఎంట్రన్స్‌లో వీడియో తీశానన్నమాట. అందుకే అంత క్లారిటీగా చూపించలేకపోతున్నాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ దారి నుంచే మనం లోపలికెళ్ళాలి. మేమైతే వీకెండ్‌లో కాకుండా నార్మల్ డేస్‌లో అయితే వెళ్ళాము. సో, అప్పుడైతే పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. మేబీ వీకెండ్‌లో అయితే బాగా పబ్లిక్ ఉంటారనుకుంటున్నాను నేనైతే. షాప్స్ కూడా చాలా వరకు క్లోజ్ ఉన్నాయి. ఏవో కొన్ని మాత్రమే తీసి పెట్టారు. తీసిన వాటిలో కూడా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. ఏదన్నా తీసుకుందామన్నా కూడా. క్లోజింగ్ టైమ్ వచ్చేసి 8 పీఎంకి నైట్. మినీ శిల్పారామంలో అయితే చాలా వరకైతే చెక్క బొమ్మలతో చేసిన వస్తువులు గానీ, ఆ చెక్కతో చేసిన వుడ్ ఐటెమ్స్ మాత్రం చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది. హైటెక్ సిటీలో కూడా శిల్పారామం ఉంటుంది. అది అయితే చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఇది మినీ శిల్పారామం కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందైతే ఇక్కడనైతే నాట్య వేదిక అన్నమాట. ఇక్కడ నృత్యాలు కూడా చేస్తారంట. కాకపోతే మేము వెళ్ళిన రోజైతే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే లేవు. సో, అక్కడనైతే ఏది లేదు కాబట్టి మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము మా పాపవి. చాలా బాగుంది. దీని సరౌండింగ్ కూడా నేను వీడియో తీశాను. చూపిస్తాను మీకు వీడియోలో. ఇదైతే ఎంట్రన్స్‌లో ఇక్కడ ఒక బొమ్మ ఉంటే దీన్నేమంటారో నాకు తెలియదు. దానిపైనైతే ఎక్కి ఒక ఫోటో తీసుకున్నాం. అక్కడున్న వాచ్‌మెన్ వాళ్ళైతే అసలు ఎక్కనివ్వట్లేదు. కాకపోతే ఇగ తీసుకున్నాం మేము. ఇక్కడైతే ఉయ్యాలని చూస్తే పెద్దవాళ్ళే ఆగము. అలాంటిది ఇంకా పిల్లలు ఆగుతారా? మా పాప అయితే ఉయ్యాల ఎక్కి ఊగుతా ఉంది. చూసారు కదండీ! షాప్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ క్లోజే ఉన్నాయి అన్నీ. ఇది అన్నట్టు శిల్పారాం నాట్య వేదిక. మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు. చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే శిల్పారామం వేదిక సరౌండింగ్ అన్నమాట. ఇంకా కొంచెం ముందుకొస్తే మనకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదే సరౌండింగ్ అన్నమాట. నేనైతే వీడియో స్పీడ్ చేసి పెట్టాను కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు. పిల్లలు ఆడుకోవడానికైతే బాగున్నాయి. కానీ ఎక్కువ పబ్లిక్ ఉన్న రోజు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. వీకెండ్‌లో ఎళ్తే మాత్రం అది చెప్పలేను. నేనైతే వీకెండ్ ఎళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నార్మల్‌గానే ఉంది కాబట్టి ఆడుకోవడానికైతే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూడా వీకెండ్‌లో వెళ్ళండి. వీకెండ్‌లో వెళ్తే ఏంటంటే మనకి అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి. ప్లస్ నాట్యాలు కూడా చూడొచ్చు. ఇప్పుడు నార్మల్ డేస్‌లో వెళ్తే ఓన్లీ పిల్లలు కొన్ని టాయ్స్‌తోని ఆడుకుంటారు. అంతకు మించి అయితే పెద్దగా ఏముండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! నాట్యంకి సంబంధించిన కొన్నైతే ఉన్నాయి. సో, అందులో అయితే మనం ఫోటోస్ కూడా దిగొచ్చు హెడ్ పెట్టేసి. మా పాప అయితే అలా దిగింది. నేను కూడా దిగాను గానీ, మీకు లాస్ట్‌లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మా పాపకి ఏది సెట్ అయిందో, ఎలా ఉందనేది కొంచెం కామెంట్ చేయండి. నాకిక్కడ అన్నిటికంటే ఒక్కటైతే చాలా బాగా నచ్చింది. దాన్నేమంటారో నాకైతే తెలియదు. కాకపోతే అక్కడ టచ్ చేయొద్దని జెప్పేసి ఉంది. అది మీకు వీడియోలో కనిపిస్తది. నేనైతే ఆ బొమ్మను టచ్ జేశాను. రౌండ్‌గా తిరుగుతా ఉంది లైటింగ్స్‌తోని. చాలా అంటే చాలా బాగుంది. నాకది అక్కడ బాగా నచ్చింది. షాప్స్ ఇవి చూసినా ఓపెన్ అయితే అస్సలు లేవు. అన్నీ క్లోజే ఉన్నాయి. ఓపెన్ ఉంటే బాగుండు అని అనిపించింది. సర్లే మనమేం చేస్తాం ఓపెన్ లేకపోతే ఉన్న వాటిలోనే చూసేసి ఏదన్నా ఒకటి నచ్చింది తీసుకోవాలని జెప్పేసి అయితే నేనైతే నచ్చింది తీసుకున్నాను. ఏం తీసుకున్నాననేది మీరే గెస్ జేయండి. మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా! నాకు నచ్చింది లైటింగ్స్‌తో బొమ్మ అని. అది ఇదే. అది మీకు మళ్ళీ వస్తది వీడియోలో. అది స్కిప్ అయిపోయింది. బట్ మళ్ళీ యాడ్ అయింది. నేను చూపిస్తాను. అక్కడ ఫోటోస్ కూడా దిగాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ బొమ్మ అయితే చాలా బాగుంది. ఇట్లా టచ్ చేస్తే రౌండ్‌గా తిరుగుతా ఉంది. నాకైతే చాలా అంటే నాకు చాలా నచ్చింది. అందమైన చెట్ల నడుమ ఒక అందమైన బుట్ట బొమ్మలాగా అయితే ఆ బొమ్మను పెట్టారు. చాలా బాగుంది కదా అండి!
ఇంకా అయితే షాప్స్ అయితే కొన్ని ఓపెన్ ఉన్నాయని చెప్పాను కదా! ఉన్న షాప్‌లో అయితే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. మేమైతే ఒక డ్రెస్ తీసుకున్నాను మా పాపకి. అది ఏం డ్రెస్ అనేది మీరే గెస్ చేయండి. ఇవే డ్రెస్ షాప్స్ రెండో, మూడో ఓపెన్ ఉన్నాయి. మీకు చెప్పాను కదా! చెక్క బొమ్మలైతే చాలా ఉంటాయి. చెక్కతో చేసిన ఐటెమ్స్ అని. అవి కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ రకరకాల బుట్టలున్నాయి. పికాక్‌తో చేసినవి గానీ, ఇంకా చాలా ఉన్నాయి. టెంపుల్‌కెళ్ళినప్పుడు అవి తీసుకెళ్తే బాగుంటుందని జెప్పేసి నేనైతే రేట్ అడిగాను. రేట్ అడిగితే బాగా ఎక్స్‌పెన్సివ్‌గా చెప్పారు. సో, వద్దని జెప్పేసి అయితే వదిలేసాను. కాకపోతే నచ్చినాయి. బయట ఇంకా రేట్ తక్కువ ఉంటదేమో అని అయితే వదిలేసొచ్చాను. నేను డ్రెస్ తీసుకున్నానన్నాను కదా అండి! ఇక్కడే తీసుకున్నాను మా పాపకి ఉలెన్ డ్రెస్. అది ఏ కలర్ అనేది మీరే గెస్ జేసి కామెంట్ జేయండి. ఇవి చిన్న పిల్లలవి. నేను తీసుకున్న డ్రెస్ అయితే 300, 350 అలా పడింది. ఇక్కడ వాటర్ వస్తాయనుకుంటా. మేబీ మేము వెళ్ళిన రోజైతే ఇలాంటి వాటర్ లేవు. జస్ట్ లైటింగ్ ఏసి అలా పెట్టి వదిలేసారు. ఇక్కడ ఒకటి పెద్దది జారేదిలాగా ఉంది. సో, దాంట్లో అయితే పిల్లలు చాలా మంది ఎక్కువ మంది పిల్లలు అక్కడే ఆడుతూ ఉన్నారు. మా పాప గూడా అందులోనే ఆడుకుంటుంది. మీరైతే చూడండి. దాన్నేమంటారో నాకైతే నేమ్ తెలియట్లేదు. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ జేయండి ఫ్రెండ్స్. మనకిక్కడ ఇంట్లోకి కావాల్సిన వుడ్‌తో చేసిన ఐటెమ్స్ కానీ, ఇంకా ప్లస్ మనకి ఇంట్లోకి వెల్కమ్‌కి గానీ, దేవుడికి సంబంధించిన నాకైతే తిరుపతి దేవునికి సంబంధించిన నామాలైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. తిరుపతి దేవునిది గూడా ఉన్నాయి అక్కడ. మనకిక్కడ జ్యువెలరీ గూడా షాప్ అయితే ఓపెన్ ఉంది. బట్ ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను. జ్యువెలరీ మాత్రం కొన్నే ఉన్నాయి. అంత పెద్దగా నాకైతే ఏం నచ్చలేదు. పూసలు మనం బయట తీసుకునే వాటికంటే ఇక్కడ శిల్పారామంలో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ జెప్పారు. సో, అందుకే నేను స్కిప్ చేశాను. ఇక్కడ వుడ్ ఐటెమ్స్ ఉంటాయని చెప్పాను గదా! వుడ్ పైన మన పిక్స్ కూడా ప్రింట్ చేసి ఇస్తున్నారు. కాకపోతే 2 డేస్ అలా టైం పడతదని చెప్పారు. అలాగే కీ చైన్స్ పైన కూడా మన పిక్స్ మనకు నచ్చినట్టు ప్రింట్ చేసి ఆర్ట్ చేసి ఇస్తున్నారు. నేనైతే ఒక కీ చైన్ పైనైతే ఏపిచ్చాను. అది ఏ పిక్ ఏపిచ్చాననేది మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. ఒక కీ చైన్ పైన ఏసే పిక్‌కు 150 రూపీస్ అయితే తీసుకున్నారిక్కడ. ఆ కీ చైన్స్ చూడండి మీరే. ఇక్కడ మనకేది కావాలంటే అది కీ చైన్ పైన ఏస్తారు. అలాగే మన ఇంట్లోకి గూడా వెల్కమ్‌కి సంబంధించినవి ఏమన్నా కావాలన్నా గూడా ప్రింట్ చేసి ఇస్తారంట అక్కడ షాప్‌లో. నాకైతే కీ చైన్ పైన 10 మినిట్స్ టైం తీసుకొనైతే ఆర్ట్ చేసి ఇచ్చారు ఆ షాప్ అంకుల్ అయితే. మేము ఎంట్రీ అయ్యేటప్పుడైతే చిలక జ్యోతిష్యం అయితే లేదు. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఇక్కడ చిలక జ్యోతిష్యం అయితే ఉంది. ఇంకా 10 మినిట్స్ అయితే 8 అవుతుందని చెప్పేసి మేమైతే ఇంకా నైట్ అయిపోయిందని చెప్పేసి అయితే క్లోజింగ్ అవుతుందని బయటకైతే వచ్చేస్తున్నాము. ఇదైతే బయటకు వచ్చేటప్పుడు అన్నమాట తీస్తున్న వీడియో. ఇంకా అక్కడ ఒక షాప్ ఉంది కానీ నేనైతే అక్కడికైతే వెళ్ళి ఐటమ్స్ అయితే తీయలేదు. ఇక్కడ కూడా మనకి ఒకటి మ్యూజియం లాగా ఉంది. ఇక్కడైతే లైటింగ్స్ పెడతారని అనుకుంటున్నా. చిన్న చిన్న దేవిలాగా ఉన్నాయి కదండీ! అందులో లైటింగ్స్ పెడతారని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే నాలాగా పొరపాటు చేయకుండా వీకెండ్‌లో మాత్రం వెళ్ళండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నాట్యాలు చూడొచ్చు. మేమైతే చాలా మిస్ అయ్యాము. నేనైతే నాకు తెలిసినంత వరకైతే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే కిచెన్ పైన ఒక ప్రింట్ ఏపిచ్చానని చెప్పాను కదా! అదే మా ఫ్యామిలీ పిక్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటా మళ్ళా. థాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.